చిన్నప్పుడు మా శ్రీరాములు గారి హోటల్లో తినేదాన్నండి ఈ స్వీట్ బోండాస్. కానీ ఆయన చేసిన బోండాలు కొంచెం గట్టిగా ఉండేవి. చూసారా? నేనైతే ఎంత క్రిస్పీగా చక్కగా లోపల బోలు బోలుగా ఎంత బాగున్నాయో కదా! అయితే ఈ స్వీట్ బోండాస్ చేయడానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటి? నేను ఎలా చేశాను చూసేసేయండి. ఫస్ట్ చూస్తున్నారు కదండీ! ఒక పావు కిలో బెల్లాన్ని ఆల్రెడీ హాట్ వాటర్లో వేసారా కరగపెట్టేశాననమాట. ఇది 1 కప్పు మైదా పిండి, 1 కప్పు గోధుమ పిండి, అరకప్పు బియ్యపు పిండి. ఈ క్వాంటిటీలో తీసుకోండి. ఆ బోండాస్ బాగా వస్తాయి. ఓకేనా? ఈ మూడింటిని చక్కగా ఒక వేరే బౌల్లోకి నేను యాడ్ చేస్తున్నాను. దీనిలోకి తగినంత సాల్ట్, ఎక్కువ వద్దండి, స్వీట్ కదా, కొంచెం పించ్ ఆఫ్ సాల్ట్ అంటాం కదా, అలాగా ఒక చిన్న చిటికెడు సాల్టు, కొంచెం సోడా ఉప్పు వేసానండి నేను. అది మీకు ఆ క్లిప్ మిస్ అయింది ఎక్కడో. కలిపి బాగా మిక్స్ చేసిన తర్వాత ఇందాక నీళ్ళల్లో నానబెట్టిన బెల్లం నీళ్ళు ఉన్నాయి కదండి, వాటిని కొంచెం కొంచెంగా కలుపుతూ ప్రాపర్గా ఉండలు లేకుండా చక్కగా ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మిక్స్ చేసుకోండి. చూస్తున్నారుగా? అంటే మరీ బోండాలు కలిపినంత గట్టిగా వద్దు, దానికన్నా కొంచెం జారుగానే కలపండి. అదిగో చూస్తున్నారుగా, చేతిలో వేస్తే జారిపోతుంది. అలా కలిపితేనే అవి చక్కగా పొంగుతూ మంచిగా వస్తాయి. సో దీనిని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టనండి. కొంచెం సేపు ఆ పిండి నానాలి. ఈలోపు స్టవ్ దగ్గరికి వెళ్ళి స్టవ్ వెలిగించి ఆ చిన్న ప్యాన్ పెట్టాను. ఎక్కువ ఆయిల్ వేస్ట్ చేయదలుచుకోలేదు, అందుకని చిన్నది పెట్టాను అనమాట. మనం తాలింపు వేసుకునేది. దానిలోకి ఆ పిండిని కొంచెం కొంచెంగా వేస్తూ, అదే మన పునుగుల్లాగా అనుకోండి. సో ఆ పునుగుల్లాగా వేస్తూ పిండినంతా నేను బోండాల్లాగా వేసేసాను. భలే పొంగాయండి తెలుసా? మీరు అబ్జర్వ్ చేస్తే మీకు కూడా అర్థమవుతుంది. 2-3 వేస్తే అంటుకుపోతున్నాయని చెప్పి ఒక్కొక్కటే వేసానులేండి. అదిగో టేస్ట్ అయితే చాలా బాగున్నాయండి. అంతకు ముందు ఎప్పుడో ఒక్కసారి చేసిన జ్ఞాపకము, అదే ఎక్స్పీరియన్స్తో మళ్ళీ చేశాను. నేను ఎందుకో స్వీట్ తినాలనిపించింది. తక్కువ టైంలో అయిపోయేదేంటా అని ఆలోచిస్తే ఇది తోచింది. ఓకేనా? వెంటనే చేసేసానమాట. జస్ట్ ఒక 15 మినిట్స్లో అయిపోయింది. చూస్తున్నారుగా? అదిగో అలా వేయగానే చక్కగా ఎలా పొంగుతుందో చూడండి. అదుగు భలే పొంగాయి కదా! సో ఆ విధంగా ఉన్న పిండినంతటిని నేను చక్కగా ఈ స్వీట్ బోండాస్ లాగా వేసేసాను. మంచి స్నాక్ అండి ఈవినింగ్ టైంలో పిల్లలకి. కానీ అనుకోకుండా ఇంటికి అతిథులు వచ్చినా సరే ఇలా చేసి పెట్టండి. వాళ్ళు కమ్మగా తినేసి మీకు మంచి కాంప్లిమెంట్ ఇచ్చేసి వెళ్తారు. దాంతోపాటు టీ కూడా పెట్టేస్తాం కదా, అల్లం టీనో లేకపోతే ఇలాచీ టీనో ఏదో ఒక టీ పెట్టేసేయండి. సో ఈ స్నాక్స్ ఆ టీ కాంబినేషన్తో సూపర్గా వాళ్ళు ఆ ఈవినింగ్కి మీ ఇంట్లో మంచిగా ఎంజాయ్ చేసి వెళ్ళిపోతారనమాట. అది భలే పొంగాయండి. నిజం చెప్పాలంటే నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా. అంటే ఎప్పుడో వేసాను, ఆ తర్వాత మళ్ళీ ఈరోజు వేసాను అనమాట. అంతే. ఫ్రీక్వెంట్గా నేనైతే వేయనులేండి. ఇంట్లో స్వీట్ తినాలనిపించి ఇలా చేసే అంతే. సో మీరు కూడా ఒక్కసారి నేను చెప్పిన విధానం ఫాలో అవుతూ, అంటే ప్రాసెస్ లేదా కొలతలు ఏవైనా సరే అలా ఫాలో అవుతూ వేసేసుకోండి. కమ్మగా బోలుగా ఉండే స్వీట్ బోండాస్ చాలా బాగుంటాయి. జస్ట్ 5 or 10 మినిట్స్లో రెడీ అయిపోతాయి అన్నమాట. ఓకేనా? ఈరోజైతే నేను మీకు షేర్ చేసుకుందాం అనుకున్నటువంటి స్నాక్ ఐటెం ఇదేనండి. అగో చూస్తున్నారుగా, అమ్మాయి కట్ చేస్తుంటే లోపల ఎంత బోలుగా ఉందో. చాలా బాగుంటుందో, ఒకసారి ట్రై చేయండి. ఓకేనా? మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి. ఉంటానండి మరి. బాయ్.